అందరికీ షాలోమ్ శుభములు. దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరుస్తున్న విషయాలు చాలా ఉన్నతమైన విషయాలు బయలుపరుస్తున్నాడు. మరి పాత నిబంధనకి కొత్త నిబంధనలకి ఉన్న ఆ పరిస్థితులను అధ్యయనం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటలు ఏమున్నాయంటే, పాత నిబంధనలో 2వ దినవృత్తాంత గ్రంథములో మరి 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన విని వారిని స్థిరపరుస్తున్నని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆ 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయము మొత్తం చదివినప్పుడు కూడా సొలొమోను రాజు, దావీదు కుమారుడైన సొలొమోను రాజు తన చిన్నతనంలోనే రాజు అయినప్పుడు దావీదు దేవునికి మందిరము కట్టాలని అన్ని రకాలుగా సామాగ్రిని కూడబెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమై దావీదుతో చెప్తాడు, అయ్యా, నీ చేతులతోని రక్తము ఒలికించావు కాబట్టి నీవు నా మందిరము కట్టలేవు, నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరము కడతాడు అని దేవుడు తెలియపరిచాడు. ఆ విధంగానే రాజైన సొలొమోను ద్వారా మరి మందిరము కట్టబడి, యెరూషలేము మందిరం కట్టబడి అక్కడ యాజకులు మరి ప్రార్థనా పరులు అందరూ కూడా కలిసి ఆ మందిరంలో ప్రార్థన చేస్తూ పాత నిబంధన కాలంలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని యొక్క మహిమ ఆ మందిరంపై దిగివచ్చి మరి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అదే ఆజ్ఞ ఏమంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని వారు నా సన్నిధికి వచ్చి వారు ఎప్పుడైతే మొర పెడతారో అప్పుడు వారి మొరని, వారి ప్రార్థనని విని వారిని నేను రక్షిస్తానని చెప్పి దావీదు మహారాజుతోని దేవుడు నిబంధన చేసిన విధంగా అక్కడ నెరవేర్చబడింది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనలు అయితే దేవుడు తన కట్టడాల ద్వారా, తన విధుల ద్వారా ఆ జనరేషన్లో ఉన్న జనాంగాన్ని మరి కాపాడుతూ వచ్చాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలంతా కూడా ఆయన కృపను చూపుతూ తన బిడ్డలైన జనాంగాన్ని కాపాడుతూ వారికి అండగా ఉండి నడిపించారు. ఇప్పుడు క్రీస్తు శకములో ఉన్న మనము శకపురుషుడైన మృత్యుంజయుడైన దేవుని ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామములో మనము ఉండి ఆయన సన్నిధిలో ఉన్న మనము క్రీస్తు శకంలో పుట్టిన ఈ జనరేషన్గా మనము ఏం చేయవలసిన అవసరం లేదు, మందిరాలు కట్టవలసిన అవసరం లేదు, పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసి బలులు అర్పించే అవసరం లేదు. విరిగి నలిగిన హృదయంతోని క్రీస్తు యేసు ఆ కల్వరి శిలువలో చేసిన త్యాగాన్ని
యాగాన్ని మనం అంగీకరించి క్రీస్తే నా రక్షకుడు అని ఒప్పుకుంటే చాలు. కొత్త నిబంధన గ్రంథంలో ఇవ్వబడ్డ ఆజ్ఞ ఏదంటే, మీ మీ దేహము దేవుని ఆలయాలు అని ఇవ్వబడ్డది. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న మనము దేవుని ఆలయమట. దేవుని ఆలయాలుగా మనల్ని చేసుకున్న ఆ దేవుడు భౌతికంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిలువ శ్రమలు సమస్త మానవుల కోసము మరి చేసినప్పుడు ఆయన ఆ శ్రమలన్నీ భరించి మృత్యుంజయుడై మరి శిలువ మీద మరణించి పాతి పెట్టబడి మరి మూడవ దినం తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణై వెళ్తూ వెళ్తూ ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. నేను మీ కొరకు పరలోకంలో స్థలమును సిద్ధపరుస్తానని, మీ కొరకు ఆదరణకర్తలు పంపుతానని సెలవిచ్చాడు. ఇప్పుడు సెలవిచ్చిన దేవుడు మీ శరీరాలు, మీ దేహము దేవుని ఆలయము కారా అని భక్తులైన పౌలు ద్వారా మరి ఆ మాట పలికించి మనల్ని ఈ లోకంలో ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత ఖచ్చితంగా చెప్పిన దేవుడు రెండవసారి వస్తాను అని చెప్పాడు. రెండవసారి వస్తానని చెప్పిన దేవుడు మరి రక్షకుడు, ఆయన రాక మానడు కాబట్టి ఆయన నామములో అందరం కూడా మరి సిద్ధపడాలని ఈ పరిశుద్ధమైన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు అన్ని విషయాలు కులంకషంగా అర్థమవుతున్నాయి. ఈరోజు పరిస్థితులను మనము అర్థం చేసుకుంటే ఎక్కడికక్కడ మరి ప్రజలు దిగ్భ్రాంతికి గురై మరి ఈ మాస్కులు పెట్టుకొని మరి ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కళలో కూడా అనుకోలే, జీవితంలో ఎప్పుడు అనుకోలే నీరు కొంటామని ఈ విధంగా మాస్కులు పెట్టుకొని మనిషికి మనిషి దూరంగా ఉంటామని, మనిషికి మనిషి సేకరించుకునే పరిస్థితి నుండి కూడా దూరంగా నెట్టివేయబడతామని, మనిషిని మనిషి ముట్టుకుంటేనే మరి ఎన్నెన్నో ఆలోచన చేత ఈరోజు మనిషిని దూరం చేసుకునే పరిస్థితుల్లో అల్లాడిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త మానవలోకానికి ఇవ్వబడ్డ దేవుని ఆజ్ఞలు మర్చిపోయి ఆయనకు దూరమై ఇలాంటి రీసెర్చ్ చేసి తెలియవస్తున్న విషయాలను అందరూ ఎడచెవులు పెట్టి ఇప్పటికీ మన మనోన్నతిలో తెరవబడకుండా మనం ఉన్నట్లయితే ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు. ప్రాణం పోచి హాస్పిటల్లే మరి రకరకాలుగా క్రియేట్ చేస్తున్నారు. బయట ప్రభుత్వాల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. లాక్డౌన్, రెండవ సెషన్లో కరోనా లాస్ట్కి వస్తే మరి మాస్కులు పెట్టుకొని ఒకరినొకరు ముట్టుకోలేని పరిస్థితి. దేవుడు చెప్పిన మాట ఏంది? మీ దేహములు దేవుని ఆలయాలు అని. మన దేహములు దేవుని ఆలయాలు అయితే మనకి పరిస్థితి ఏంది? మన దేహాలే దేవుని ఆలయాలు అయితే మనం అంత పరిశుద్ధంగా జీవించితే ఈ పరిస్థితి రాదు కదా. దేవుని ఆలయాలుగా ఈరోజు మనిషి బ్రతుకుతుండ ఎక్కడికక్కడ
ఈ లోకంలో కుట్రలు చేయబడుతూ కుతంత్రాలకు, ఆశకు, పాపిష్టి కోరికలకు మనుషులు అట్రాక్ట్ చేయబడుతూ ఈ లోకపు అధికారి చేతుల కింద బంధించబడి ఉన్న ఈ సర్వ మానవాళిని ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడితే రక్షణకి వస్తాం? కాబట్టి ప్రియమైన సహోదరులు, ఇదే అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. మరి ప్రభువు రెండవ రాకడ, మొదటి రాకడ వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యమంతా కరువలి శిలువలో పూర్తి చేసి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన ఒక మాట చెప్పి వెళ్ళాడు, నేను మీకోసం పరలోకంలో స్థలమును సిద్ధపరుస్తానని చెప్పి కమాండ్ ఇచ్చి వెళ్ళిన దేవుడు ఈ భూలోకం అంతా కూడా బలత్కారుల చేతిలో బంధించబడి పేదవానికి కొంత ఒక రకమైన జనరేషన్కి కనీసం కూడు, గుడ్డ, నీడ, కనీస అవసరాలు తీర్చలేకుండా బలత్కారుల చేతుల్లో బంధించబడి, మరి దోపిడిదారుల చేతుల్లో బంధించబడి సభ్య సమాజం అంతా మరి ఎక్కడికెక్కడ బంధించబడి ఉంటుంది. ఇది సమానత్వం అనేది లేదు, మనిషిని మనిషిగా చూసే పరిస్థితి లేదు. కాబట్టి త్వరలో దేవుని ఉగ్రత మరి ముందుకు సాగుతుందేమో. కాబట్టి ప్రియ సహోదరులు, ఇక్కడైనా కళ్ళు తెరవండి, దేవుని రెండవ రాకడ దగ్గర పడుతుందేమో. కాబట్టి త్వరగా రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీరందరూ రక్షణలోకి రండి. నీటి బాప్తిస్మం ద్వారా ప్రాణం ఉన్నా కానీ ప్రభువు తెలుసుకోండి. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈ అవకాశం మిస్ అయ్యి మరి ఇలాంటి పరిస్థితికి మనం దిగజారిపోకుండా, మన దేహాలు దేవుని ఆలయాలు కాబట్టి అందరూ పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడి మనిషిని మనిషిగా ప్రేమిస్తూ ఎవరైతే కష్ట సుఖాల్లో ఉన్నారో వారికి సహాయం చేస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తూ ఆకాశమందలి దేవుడు మనల్ని చూస్తున్నానన్న ఇంకిత భావం కలిగి, సభ్యత సంస్కారం కలిగి, దేవుని ప్రేమను కలిగి నిర్భయంగా బ్రతికిన దినములు ఈ లోకంలో బ్రతికితే ఇలాంటి ఘోరాలు, ఇలాంటి కష్టాలు రావు కదా. మరి దేవుడు నాకు బయలుపరిచిన విషయాలని నేను అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ అనే ఈ పరిచర్య ద్వారా నేను మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముందుకు సాగుతున్నా. ఇవి మతపరమైన విషయాలు కావు. రీఛార్జ్ చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే ఏంది ఈ సమయం అంతా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని దేవుని సన్నిధిలో దేవుడు అంటే ఎవరు, ఏంటిది, ఏ విధంగా ఉంటుందని చాలా విషయాలు నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ముందుకు సాగుతుంటే చాలా విషయాలు బయలుపరుస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మన హృదయంలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మన దేహములు దేవుని ఆలయాలు కాబట్టి మరి దేవునికి మనం అప్పగించుకుంటే మరి పంచభూతాలు ఆయన వశంలో ఉండి మనల్ని కాపాడి ఈ లోకంలో జీవించినంత కాలము మనం చక్కగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవునికి విరుద్ధంగా ఇట్లా జీవిస్తే ఆయనకు మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. తోటి మనుషులుగా మానవత్వాన్ని కోల్పోయిన జీవితాలు జీవిస్తున్నాం. నా ప్రియ సహోదరులు, యేసు ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని. మన దేశానికి నాయకుడైన మహాత్మా గాంధీ చెప్పాడు, మానవ సేవే మాధవ సేవ అని. ఇంత మంచి మాటలను పక్కన పెట్టి స్వార్థపూరితమైన జీవితం జీవిస్తే తప్పవు మనకు కష్టాలు. అది ఏ ఒక్కరికో కాదు, అందరికీ తప్పవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడైనా దేవుని విశ్వసించి
యేసే నిజమైన దేవుడని మీ సొంత రక్షకు అంగీకరించి ఆయనకు మనల్ని అప్పగించుకుని రక్షణలోకి రక్షి మరి ఎంతకాలం జీవించి ఉంటామో తెలియదు కాబట్టి ఆయనే మన రక్షకుడని మనం అంగీకరించి ముందుకు సాగవలసిందిగా ప్రభువు పేరట మీ అందరికీ షాలోం శుభము తెలియపరుస్తున్నాను. దీని మత విద్యగా ఆలోచించకండి. మరి దేవుడు బయలుపరుస్తున్న సత్యాలను నేను మీకు బయలుపరుస్తున్నా. సత్యాన్ని గ్రహించండి, సర్వసత్యంలోనికి రండి, పరలోకానికి వారసులు కమ్మని మరొకసారి ప్రభు పేరట మీకు షాలోం శుభం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.